లక్షల మంది భారతీయులు ఇల్లీగల్గా స్టే చేస్తున్నారు అనే కారణంతో డీపోర్ట్ చేసి పడేస్తోంది అమెరికా. ఇలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని డీపోర్ట్ చేయడం అంటే వాళ్ళ సొంత దేశాలకు చేయడం అయితే కొత్తేం కాదు. 2009 నుంచి 2016 మధ్య ఒబామా టైంలో కూడా సుమారు 6,000 మంది ఇండియన్స్ని ఇలాగే డీపోర్ట్ చేశారు. ట్రంప్ ఫస్ట్ టర్మ్ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా అంటే 2019-22 ఈ మధ్య కూడా ఏటా 1,550 మందిని అమెరికా నుంచి పంపించేశారు. బైడెన్ టైంలో కూడా ఈ సంఖ్య దాదాపు 900 వరకు ఉండేది. కానీ ఇవేమీ పెద్దగా న్యూస్లో రాలేదు. అయితే ఇప్పుడు ఈ టాపిక్ చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. అయితే మీరు అనొచ్చు, దేశంలో ఇల్లీగల్గా ఉండడం తప్పే కదా, సరైన డాక్యుమెంట్స్ లేని వాళ్ళని పంపించేస్తారు కదా. మరి ఎస్, ఇండియన్స్ ఎప్పుడూ కూడా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ని సపోర్ట్ చేయలేదు. పైగా ఇండియన్ సిటిజన్స్ని వెనక్కి తీసుకురావడానికి ఎప్పుడూ ఇండియన్ గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తూనే వచ్చింది. ఈవెన్ సుష్మా స్వరాజ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా 90,000 మందికి పైగా ఇండియన్స్ని గౌరవంగా వెనక్కి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు, మర్యాదగా అస్సలు లేదు. అదే ఇప్పుడు ప్రాబ్లం. పరిస్థితి ఎలా ఉందంటే, అమెరికాలో తమ పిల్లలతో ఉంటున్న పేరెంట్స్, మేజర్లీ ముసలి వాళ్ళు చలికాలంలో అమెరికాలో ఉండలేక అక్కడి చలిని తట్టుకోలేక ఇండియాకి వచ్చేస్తున్నారు. అలా ఫ్రీక్వెంట్గా ఇండియాకి వచ్చే వాళ్ళని టార్గెట్ చేసి, మీరెందుకు వెళ్తున్నారు, మీరు అమెరికా నుంచి వెళ్ళి చాలా కాలం అయింది కదా, మీరు ఇక్కడ సిటిజన్ కాదు కదా, మీ గ్రీన్ కార్డ్ను వాలంటీర్గా వదులుకోవాలి అని ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఎందుకు ఇంత ర్యూడ్గా బిహేవ్ ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడ ఇండియన్స్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేసేసేయాలి, జనాభా తగ్గించేసేయాలి, కొత్త వాళ్ళని తీసుకొచ్చేయాలి. అంటే మన మేధస్సు ఇన్ని రోజులు యూజ్ చేసుకున్నారు, కానీ మన వాళ్ళు అక్కడ ఉండడానికి ఏ యూజు లేకపోతే వాళ్ళని వెనక్కి పంపించేస్తారు. సో ఇది అప్పుడు ఇక్కడ కొనసాగుతున్న ట్రెండ్. సో ఏళ్లుగా మన వాళ్ళు మేధాశక్తిని అంతా వాడి అమెరికాని అందలం ఎక్కించారు. కానీ ఇప్పుడు మన వాళ్ళు అమెరికాకు వెళ్ళాలంటే 100 వీసా రూల్స్, అక్కడ ఉన్న వాళ్ళను ఎప్పుడు పంపించేస్తారా అనే టెన్షన్లు. మొన్నటిదాకా అగ్రరాజ్యానికి ఆయువు పట్టే మనం ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. మేక్ ఇన్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ డొనాల్డ్ ట్రంప్ ఊదరగొట్టిన ఒక నినాదం ఉంది కదా, దాన్ని పట్టుకొని మన వాళ్ళంతా అమెరికాకి క్యూ కడుతున్నారు. కానీ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడే చుక్కలు కనిపిస్తున్నాయి. ఏంటి పరిస్థితి? అమెరికాకి మనతో అవసరం తీరిపోయిందా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తోంది? నిజం చెప్పాలంటే యుఎస్ఏలో అన్ని దేశాల నుంచి వచ్చిన ఇమిగ్రెంట్ గ్రూప్స్ కంటే మన వాళ్ళే ఆ దేశానికి ఎక్కువ ఎకానమీకి వాల్యూ యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి 5 యూనికార్న్ స్టార్టప్ ఫౌండర్స్లలో ఒకరు మన ఇండియనే. అంతేకాదు, యుఎస్లో 9% డాక్టర్స్ మనోళ్ళే ఉన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, IBM, అడోబ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు కూడా మన వాళ్ళే. ఇంకా 100 మంది కీ పొజిషన్స్లో ఉన్నారు, 1000 మంది హై స్కిల్డ్ జాబ్స్లో ఉన్నారు. అంతేకాదు, అమెరికా నోబెల్ ప్రైజ్ విన్నర్స్ లిస్ట్లో కూడా మన వాళ్ళే చాలా మంది ఉన్నారు. హర్గోబింద్ ఖరోనా, ఎస్ చంద్రశేఖర్, వి రామకృష్ణన్ ఇలాంటి సైంటిస్టులు, అభిజిత్ బెనర్జీ లాంటి ఎకనామిస్టులు అమెరికాలో చేసిన ఆవిష్కరణలకు, సేవలకు నోబెల్ పొందిన వాళ్ళే. సో చాలా మంది మేధావులు, సైంటిస్టులు, ఎకనామిస్టులు, రకరకాల సబ్జెక్టుల్లో స్కాలర్లు అమెరికన్ యూనివర్సిటీల్లో లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. అంతెందుకు, అమెరికాలో పాలిటిక్స్లో కూడా మన వాళ్ళే సత్తా చాటుతున్నారు. కమలా హ్యారిస్ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ రేస్లో కూడా నిలిచారామె. వివేక్ రామస్వామి గవర్నమెంట్ ఎఫిషియన్సీ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఇప్పుడు ఓహయో గవర్నర్ క్యాండిడేట్ కూడా. క్యాష్ పటేల్ FBI డైరెక్టర్గా ఉన్నారు. తులసి గబ్బార్డ్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్. ఇలా చాలా మంది టాప్ పొజిషన్లో ఉన్నారు మన వాళ్ళు. ఇన్ని రకాలుగా మన వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినా ట్రంప్ మాత్రం మన ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని ఇంత దారుణంగా సంకెళ్ళు వేసి ఎందుకు డీపోర్ట్ చేస్తున్నారు? మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ లెక్కల ప్రకారం యుఎస్లో 11.3 మిలియన్ల అన్ఆథరైజ్డ్ ఇమిగ్రెంట్స్ ఉంటే అందులో మనోళ్ళు జస్ట్ 3% ఉన్నారు. అంటే సుమారు 3,75,000 మంది. ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, చైనా, పాకిస్తాన్ లాంటి దేశాల వాళ్లకు లేని ట్రీట్మెంట్ మన వాళ్ళకే ఎందుకు ఇచ్చారు? ప్రపంచంలో చాలా మంది లీడర్స్ మెచ్చుకునే ఒక డెమోక్రటిక్ ఏషియన్ కంట్రీ ఇండియా అయినా సరే ఈ పరిస్థితి ఎందుకు? ట్రంప్ డిపోర్టేషన్ తన ప్రయారిటీ అని చెప్తున్నారు. ఎందుకని? చరిత్ర చూస్తే సెంచరీల నుంచి మైగ్రేషన్ జరుగుతూనే ఉంది.
దేశాల లోపల బార్డర్స్ దాటి యుద్ధాల వల్ల, మతాల వల్ల, కల్చర్ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇండియా ఎప్పటి నుంచో చాలా మంది మైగ్రెంట్స్ వల్ల షేప్ అయ్యి ఉంది ఆల్రెడీ. అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీక్ ఇన్వేషన్ నుంచి కుషానులు, హునులు, ముస్లిం రూలర్స్, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ లాంటి వెస్టర్న్ పవర్స్ వరకు ఈ ఇన్వేషన్స్ వల్ల కేవలం కలోనియల్ రూల్ మాత్రమే కాదు, ఇండియా డైవర్సిటీ కూడా పెరిగింది. కానీ రీసెంట్ ఇయర్స్లో ఇంటర్నేషనల్ మైగ్రేషన్ కొత్త ఫామ్స్లోకి వస్తోంది. ఎమిగ్రేషన్, రెఫ్యూజీస్ ఇది ఒక కాంప్లెక్స్ ఇష్యూగా మారిపోయింది. ఇండియా కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చే క్రాస్ బార్డర్ ఇమిగ్రెంట్స్తో ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంది. సో ఇక్కడ అమెరికాను తప్పు పట్టడానికి ఏం లేదు, ఎందుకంటే అక్కడ ఆ కుప్పలు తెప్పలుగా బయట దేశస్తులు వచ్చి నివసిస్తే అక్కడ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం కానీ, అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడంలో కానీ ఏ దేశమైనా, ఏ ప్రభుత్వమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. సో ఒక లాజికల్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ పరిస్థితి ఇంత వర్స్గా మారుతున్నా కూడా మనోళ్ళు అంత పెద్ద ఎత్తున యుఎస్కే ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఇంట్రెస్టింగ్లీ వాళ్ళలో ఎక్కువ మంది బాగా డెవలప్ అయిన 3 నార్త్ స్టేట్ నుంచే వెళ్తున్నారు. అమృత్సర్కు మొన్న ఫస్ట్ గ్రూప్లో 104 మంది డీపోర్ట్ అయ్యారు. అంటే అమెరికా వీళ్ళ డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేవని అక్రమ వలసదారులను గుర్తించి ఇండియాకు పంపేసిన వారిలో 33 మంది గుజరాత్ నుంచి, 33 మంది హర్యానా నుంచి, 30 మంది పంజాబ్ నుంచి ఉన్నారు. వీళ్ళలో ఎక్కువ మంది బిజినెస్ కమ్యూనిటీస్, వైట్ కాలర్ ప్రొఫెషన్స్లో ఉన్నవారే. క్లియర్గా చెప్పాలంటే కేవలం ఫినాన్షియల్ ప్రాబ్లమ్సో లేదా జాబ్స్ చేయడానికో అక్కడికి వెళ్తున్నట్టుగా కనిపించట్లేదు మన వాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు అమెరికాకు వెళ్తున్నారు? వెళ్ళిన వారు వెనక్కి ఎందుకు రావట్లేదు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్మర్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఇప్పుడు IMFలో ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ చెప్పిన దాని ప్రకారం ఇండియాలో అన్పాల్డెడ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ ప్రొఫెషనల్స్, పూర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాంగ్ కమ్యూట్స్, ఎయిర్ పొల్యూషన్ వల్ల అమెరికాకు వెళ్ళిన వాళ్ళు వెనక్కి రావడానికి ఇష్టపడట్లేదట. దీనికి పూర్ గవర్నెన్స్ కూడా ఒక కారణమై ఉండొచ్చు. చాలా మంది హై స్కిల్డ్ ఇండియన్స్ ఇంటికి తిరిగి వెళ్ళాలా వద్దా అని మళ్ళీ ఆలోచిస్తున్నారట. నిజంగా ఆపర్చునిటీస్ నుంచి బెనిఫిట్ పొందాలంటే ఇండియాలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచడానికి ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే కొంతైనా వలసలు ఆగుతాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరో, ఫిజికల్ ఎమ్యూనిటీస్ మాత్రమే కాదు, గుడ్ గవర్నెన్స్ కూడా ఉండాలి. ఈ విషయంలో ఇండియా చాలా వెనకబడి ఉంది. ముఖ్యంగా స్టేట్, సిటీ లెవెల్స్లో ట్రాన్స్పరెన్సీ లేదు. సర్వీస్ డెలివరీలో ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. వాటర్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, బిల్డింగ్ పర్మిట్స్, ట్రేడ్ లైసెన్స్, ల్యాండ్ కన్వర్షన్స్ లాంటి వాటిల్లో చాలా లేట్ అవుతుంది. దీనికి తోడు హై లెవెల్ కరప్షన్ ఉంది. సో బిజినెస్ లేదా అర్బన్ ప్లానింగ్స్లో రెగ్యులేటరీ సిస్టమ్స్ కూడా ఇంకా స్టిఫ్గానే ఉన్నాయి. సో ఇవన్నీ మారాలి. ఇవన్నీ మారినప్పుడే ఈ వలసలు అనేవి తగ్గుతాయి. సో అమెరికాకి ఇమిగ్రెంట్స్గా వెళ్ళి అక్కడ మన వీసా డ్యూ డేట్ అయిపోయినా కూడా అక్కడే ఉండిపోయి ఇలాంటి అవమానాలన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే యూఎస్ టాప్లో ఉంది. కాబట్టి ఈ ఎడ్యుకేషన్కి అట్రాక్ట్ అయ్యి కూడా చాలామంది ఇండియన్స్ అక్కడికి వెళ్తున్నారు. ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంది ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి. 1 మిలియన్ కంటే ఎక్కువ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యూఎస్లో చదువుకుంటున్నారంటే యూఎస్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉందో ఆలోచించండి. వాళ్ళ ఎకానమీకి $1 బిలియన్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ ఇమిగ్రెంట్స్ అంతా కలిసి. అంటే మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫీజులు కట్టో లేకపోతే గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్సో వాళ్ళకి డబ్బుల రూపంలో ఇవ్వడం వల్లే అక్కడ కొంచెం డెవలప్మెంట్ జరుగుతుంది. సో గ్లోబల్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో టాప్ పొజిషన్స్లో ఎక్కువ అమెరికన్ ఇన్స్టిట్యూట్సే ఉన్నాయి. అండ్ టాప్ 100లో ఒక్క ఇండియన్ యూనివర్సిటీ కూడా లేదంటే ఎంత దీనమైన స్థితిలో ఉందో ఆలోచించండి. మరి ఇంకో చోట బెటర్ లైఫ్ ఉంది అంటే వెళ్ళాలని ఎందుకు అనుకోరు? మన దగ్గర లేదు కాబట్టి. సరే, ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయడం చాలా ఎసెన్షియల్, కానీ దీనికి టైం పడుతుంది. షార్ట్ టర్మ్లో ట్రంప్ ఎరాని ఈ ఇమిగ్రేషన్ పాలసీని ఇండియా ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఈ ఇమిగ్రేషన్ పాలసీకి యుఎస్లో ఉంటున్నా వెళ్ళాలి అనుకుంటున్న మన ఇండియన్స్కి ఫెయిర్ ట్రీట్మెంట్ దొరికేలా ఇండియన్ డిప్లొమసీ యాక్టివ్గా వర్క్ చేస్తే ఈ పరిస్థితి ఏమైనా మారొచ్చు. సరైన డాక్యుమెంట్స్ లేకుండా నిజంగానే అక్రమంగా అమెరికాలో ఉన్న వాళ్లకు మనం ఎలాగో సపోర్ట్ చేయం. కానీ వ్యాలిడ్ వీసాలు, గ్రీన్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్నట్టు ఈ అన్యాయం జరగొద్దు. ఏకపక్ష చర్యల నుంచి ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఉండాలి.